వస్తాయి. क्योंकि आपके घर में अगर कोई श्राप है तो वो श्राप आपके ऊपर है। ఒకవేళ నీ కుటుంబంలో పితరులు ఏదైనా శాపం ఉంటే ఆ శాపం కూడా రావచ్చు. यदि आपके घर में किसी कोई लकवा ग्रस्त तो वो लकवा ग्रस्त भाग्य हो మీ सकता है, కుటుంబంలో ఎవరికైనా పక్షవాతం ఉంటే ఆ పక్షవాతం మీకు రావచ్చు. क्योंकि ये शरीर में है ఎందుకంటే ఇది శరీరానుసారమైన और ధర్మం. शरीर में जन्मे हुए लोगों को माता पिता का डीएनए काम करता है। శారీరకంగా జన్మించిన వారు ప్రతి ఒక్కరిలో తల్లిదండ్రుల యొక్క డిఎన్ఏ బిడ్డల్లో పనిచేస్తూ और ఉంటుంది. वो डीएनए श्रापित है ఆ యొక్క డిఎన్ఏ అనేది శపించబడింది. और उस डीएनए में बीमारियां हैं, ఆ డిఎన్ఏ లో అనారోగ్యాలు ఉన్నాయి, उस बीमारी में कमजोरियां हैं, వాటిలో బలహీనతలు ఉన్నాయి, उसमें श्राप है, దాంట్లో శాపం ఉంది, उसमें तमाम प्रकार की कमियां हैं। ఆ దాంట్లో ప్రతి విధమైనటువంటి లోపాలు ఉన్నాయి. बट मैं आपसे कहना चाहता हूं, కానీ నేను మీతో लेकिन చెప్పాలనుకుంటున్నాను, जो आत्मा में जन्मा है, ఆత్మలో జన్మించిన వారిలో जो आत्मा में जन्मा है, ఎవరైతే ఆత్మలో జన్మించి ఉన్నారో वो लहू और मांस से